ఫస్ట్ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎన్నో పేర్లు ఉన్నాయి కదా, ఈ జిన్నా ఏంట్రా అనిపించింది. సో ఆ కథ పైన విపరీతమైన నమ్మకంతో అండ్ కాస్టింగ్ కూడా చాలా బాగా కుదిరింది. సన్నీ లియోన్ అంటే బయట నేను ఎక్కువ రాను కాబట్టి మీ అందరికీ తెలియదు. సో నాన్నగారు పర్మిషన్ తీసుకుంటారు, ఓకే, వైఫ్ గారు పర్మిషన్ తీసుకుంటారు. అంటే మోస్ట్లీ విని నేను బయట భోజనానికి వెళ్ళేటప్పుడు మన పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాలంటే వీ విల్ హ్యావ్ అ బిట్ ఆఫ్ నర్వస్నెస్ ఆల్సో కదా. సో మీరు ఆ నర్వస్నెస్, ఆ టెన్షన్ ఏమన్నా ఉండిందా? సినిమాకి వెళ్ళేటప్పుడు అలవాట్లో ఈరోజు సినిమాకి వెళ్తున్నాను నాన్నకు చెప్పేసి. అయితే జిన్నా దగ్గరికి వస్తే జిన్నా అనేవాడు పాపం జాబ్ లేకో లేదంటే ఇంకేదన్నా నేను పుట్టి పెరిగింది తెలుగు ఇండస్ట్రీ ముందే. సో అదంతా కామెడీ యాంగిల్ చాలా బాగుంది. నాకు కొంచెం మొహమాటం, సో ఇట్ వాస్ ఎ జెల్. సన్నీ లియోన్తో ప్రాంకులు చూసినప్పుడు ఎప్పుడు మీ మొహమాటం కనిపించలేదు. అదే సన్నీ సన్నీ లియోన్ దయ్యమా? పాయలు కూడా ఇండస్ట్రీ. కంపారిటివ్లీ విష్ణు గారికి నేను యాక్టర్ నవ్వాలి అని చిన్నప్పటి నుంచి ఓన్లీ యాక్టరే అండి. ఐఎమ్ ఓన్లీ అన్ యాక్టర్. నేను అందగానే కాదు. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. స్టోరీ బాగుందిరా కానీ స్క్రీన్ ప్లే బాగాలేదు, ఇలా ఫస్ట్ మనం సినిమాకి వెళ్ళే ముందు ఈ మధ్య రివ్యూస్ చూసి వెళ్తాం. సో అలా ఉంటుంది కదా. సో మీరు ఏ పాయింట్ చూసి ఇంప్రెస్ అయ్యారు? కథేనండి, కథే. చాలామంది అంటారు కథ స్క్రీన్ ప్లే ఇలా చేయాలి అలా చేయాలని రివ్యూస్లో అంతా. వాళ్ళందరినీ కథకి స్క్రీన్ ప్లేకి తేడా ఏంటో వాళ్ళని చెప్పండి. హూ ట్విస్ట్ ద స్టోరీ? యూఆర్ రాంగ్. am I? మంచు విష్ణు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎవరైనా నో అని ఆన్సర్ నాకు వస్తే. సో ఒక చిన్న క్వశ్చన్, ఇఫ్ యూ డోంట్ మైండ్. మర్యాద పెద్ద చిన్న అనే జిన్నాలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. దెర్ ఆర్ అ లాట్. వెన్నెల కిషోర్ ఇస్ నాట్ మై బెస్ట్ ఫ్రెండ్, హీఈస్ వెరీ యారగెంట్ ఫెలో. నాకు వెన్నెల కిషోర్ అంటే అసలు ఇష్టం లేదు. అది మీరు ఇచ్చిన చనువు కాదా? అంటే కిషోర్ లాంటి వాళ్ళకి చనువు పెక్యులర్ క్యారెక్టర్ అయింది. వెల్కమ్ టు A to Z with awesome Aparna. సో అక్టోబర్ 21 వరకు వడ్డీ కట్టకుండా తిరుగుతున్న జిన్నా పట్టేసుకున్నాము. సో వడ్డీతో పాటు అసలు కూడా వసూలు చేద్దాము. సో హియర్ వీ హ్యావ్ మంచు విష్ణు గారు. హాయ్ విష్ణు గారు. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఫస్ట్ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎన్నో పేర్లు ఉన్నాయి కదా, ఈ జిన్నా ఏంట్రా అనిపించింది. అంటే ఒరిజినల్గా డి సినిమా అప్పుడు ఈ టైటిల్ ఉండింది. హీరో పేరు బబ్లు కాకముందు డీలో బబ్లు, దానికి ముందు నాగేశ్వరరావు, జి నాగేశ్వరరావు వాడి పేరు. గుంటూరు సైడు జీనా అని పిలుచుకునేవాడు వాడు, జీనా అని. సో అప్పుడు అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ హీరో పేరు మారి దాని తర్వాత డి అని వచ్చిన తర్వాత ఆ టైటిల్ పార్క్ అయి ఉండింది. సో గాలి నాగేశ్వరరావు హీరో పేరు. వీడు ఎవరైనా వీడిని గాలి అని పిలిస్తే నచ్చదు. సో వీడు షార్ట్ ఫామ్గా జిన్నా అని పిలిపించుకుంటాడు. సో అది సినిమాలో కంటిన్యూ చేస్తాను. ఓకే, సో బట్ బబ్లు ఈజ్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్. అంటే మంచు విష్ణు అనగానే ఫస్ట్ బబ్లు క్యారెక్టరే కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో కూడా క్వైట్ అ కామిక్ ఎక్స్పోజర్ ఉంది జిన్నాకి కూడా. సో ఎలా అంటే ఈ స్టోరీ కానివ్వండి, ఈ జర్నీ స్టార్ట్ అయినప్పుడు మీరు అన్నారు ఒక సీరియస్ మూవీ ప్లాన్ ఉంది, దాని ఆఫ్టర్ దట్ ఇందులోకి జంప్ అయ్యాను అని. అంటే ఆ ట్రాన్సిషన్కి ఏంటి మెయిన్ ఎలిమెంట్స్ జిన్నాలో? ఆ స్క్రిప్ట్ చాలా బలమైన స్క్రిప్ట్, చాలా గట్టి స్క్రిప్ట్, ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ అది. సో ఆ కథ పైన విపరీతమైన నమ్మకంతో అండ్ కాస్టింగ్ కూడా చాలా బాగా కుదిరింది. సన్నీ లియోన్, సన్నీ, పాయల్, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఇంత హిలేరియస్ కామెడీ చేస్తున్నాను. అండ్ నాకు బాగా నచ్చిన జానర్ ఇది, యాక్షన్ కామెడీ దొరికింది. సో వీఆర్ డూయింగ్ ఇట్.
సో అంటే ఒకప్పుడు మంచు విష్ణు అంటే డి అప్పుడు కొంచెం బబ్లీగా బాగుండేవాళ్ళు. అప్పుడు ఆ క్యారెక్టర్కి బాగా చార్మింగ్గా అనిపించింది. ఇప్పుడు మంచు విష్ణు అంటే ఒక మెచ్యూర్డ్ ఫాదర్, ఒక ట్రాన్సిషన్, పర్సనల్ గ్రోత్ జరిగింది కదా. అంటే బయట నేను ఎక్కువ రాను కాబట్టి మీ అందరికి తెలియదు, కానీ మా ఫొటోస్ అని ఎక్కువ మా వైఫ్ పెడుతుంటుంది పిల్లలది నాది, దానివల్ల మీ అందరికి మెచ్యూర్ అలా అనిపిస్తుంది. కానీ నేను స్టిల్ ఇన్ మై మైండ్ ఇంకా కాలేజ్ లెవెల్లో ఉన్నట్టే ఉన్నాను నేను. ఓహో, పర్మిషన్ తీసుకోవాలి, ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు ఫోన్ చేయి, ఇప్పుడు బయట హోటల్కి వెళ్ళి తింటే అలాగా. ఈ రోజుకి సినిమాకి వెళ్ళేటప్పుడు అలవాట్లో ఈరోజు సినిమాకి వెళ్తున్నాను అని నాన్నకు చెప్పేసి వెళ్తాను. ఆయనకు ఒక క్వశ్చన్ మార్క్, వీడు ఎందుకు నాకు చెప్తున్నాడు అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో నాన్నగారు పర్మిషన్ తీసుకుంటారు, ఓకే, వైఫ్ గారు పర్మిషన్ తీసుకుంటారు. అంటే మోస్ట్లీ విని నేను బయట భోజనానికి వెళ్ళేటప్పుడు భోజనానికి బయటకు వెళ్తున్నాం అని చెప్పేది ఉంటుంది అనమాట. సో ఎందుకంటే నేను ఉమ్మడిగా ఉంటాను నేను ఇప్పుడు, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ. సో అది అలవాటు అయిపోయింది నాకు. సో ఇంతకీ మీరంటే గుడ్ బాయ్ అలా ఫాలో అయిపోతున్నారు, ఆర్యవివికి నేర్పించారా వాళ్ళు కూడా? అసలు మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కరెక్ట్గా 6:30కి నాకు ఫోన్ వస్తుంది, వేర్ ఆర్ యూ, హౌ లాంగ్, ఇంటికి రావడానికి, అది ఇదని. మా అమ్మ కూడా అడగదే, నీకేం పట్టింది రా, నేను ఇంటికి నీకు కాసేపు డేట్ కావాల్సి అంటే నానా అని ఒక మాడ్యులేషన్, లేదు వచ్చేస్తున్నాను. షూటింగ్ ఉంటే వాళ్ళకి అర్థం అవుద్ది, దట్ ఐల్ బీ లేట్, ఎర్లీ మార్నింగ్ 4-4:30కి వెళ్ళిపోతాను, ఐల్ బీ లిటిల్ లేట్ అని ఉంటుంది వాళ్ళకి. బట్ షూటింగ్ లేనప్పుడు ఈ క్వశ్చన్స్, ఈ ఫోన్ కాల్స్ ఇవన్నీ వస్తుంటాయి. యా, ఆబ్వియస్లీ దే మిస్ యూ, రైట్? సో ఎలాగో ఆర్యవివి టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళతో ఒక క్యూట్ ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి షూట్ చేశారు. సో ఇది సినిమా నుండి అనుకున్నదేనా లేదా? సినిమాలో ఉండింది. ఈ సినిమా ఒక నలుగురు స్నేహితుల కథ. సో దీనికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అనూప్ రూబెన్స్ ఇచ్చినప్పుడు పిల్లలు పాడితే బాగుంటుంది అన్నప్పుడు, సరే ఆర్యానాని విరివియానని పాడిద్దాం, దే ఆర్ సింగర్స్ అని చెప్పాను. దే ఆర్ ట్రైన్ సింగర్స్. సో అప్పుడు వాళ్ళు పాడి దేవుడి దయ వల్ల అది ప్రజలందరికీ నచ్చింది. సో ఐఎమ్ రియలీ లక్కీ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ద ఆడియన్స్. అదే యాక్చువల్లీ మీరు పర్ఫామ్ చేసేటప్పుడు కంటే పిల్లలు పర్ఫామ్ చేసినప్పుడు, పైగా ఇప్పుడున్న సోషల్ సర్కమ్స్టాన్సెస్, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మన పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాలంటే వీ విల్ హ్యావ్ అ బిట్ ఆఫ్ నర్వస్నెస్ ఆల్సో కదా. సో మీరు ఆ నర్వస్నెస్, ఆ టెన్షన్ ఏమన్నా ఉండిందా? నేను పుట్టి పెరిగింది తెలుగు ఇండస్ట్రీ ముందే. అవును, ఓకే, నేను పుట్టిందే ఇండస్ట్రీలో పుట్టాను. అండ్ నేను పెరిగింది కూడా మొత్తం షూటింగ్ వాతావరణంలో, పబ్లిక్లో పెరిగాను నేను. నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని ప్రొటెక్టెడ్గా పెట్టలేదు. మా పిల్లలను కూడా అలాగే పెంచాలన్న ఆలోచన నాది. ఎందుకంటే ప్రతి తెలుగు వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అని భావిస్తాను. అండ్ పిల్లల్ని ట్రోల్ చేసి పిల్లల్ని గురించి అసభ్యకరంగా మాట్లాడే కల్చర్ ఇంకా మనలో లేదు, రాకూడదు కూడా, రాదని నా ఉద్దేశం, రాదని నా హోప్, యూనో. అండ్ అందుకే వీళ్ళందరూ బ్లెస్సింగ్స్, వీళ్ళకి కూడా అందరూ తెలుగు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలనే ఉద్దేశంతో నేను. దాట్ వాజ్ రియలీ అప్రిషియేటెడ్. యాక్చువల్లీ చాలా క్యూట్గా, చాలా బాగుంది. అంటే స్నేహం మీద చాలా కాలం తర్వాత ఒక మంచి పాట అని అందరూ ఎంజాయ్ చేశారు. అయితే జిన్నా దగ్గరికి వస్తే, జిన్నా అనేవాడు పాపం జాబ్ లేకో లేదంటే ఇంకేదన్నా, నాకు ఒక టెంట్ హౌస్ ఉంది కానీ అప్పు చేసి టెంట్ హౌస్ పెట్టాను, కానీ పాపం కర్రలు కట్టడం మర్చిపోయినట్టున్నారు. అంటే నా టెంట్ హౌస్ వేస్తే పెళ్ళిళ్ళు ఆగిపోతాయి అనేది ఇదనమాట. ఓ మై గాడ్, లేచిపోవాలనుకున్న వాళ్ళందరూ మీ దగ్గరికే వస్తారు అయితే. That's a good idea. You know, who doesn't want to get into arranged marriages? Yeah, I agree. Maybe they should hire my services. Next business. Yeah. సో ఆ లైన్ నాకు బాగా నచ్చింది అనమాట. వీడి టెంట్ వేస్తే పెళ్ళిళ్ళు అయిపోతాయని. అక్కడి నుంచి కథ మొదలవుద్ది. అప్పు తీసి పెట్టుంటా టెంట్ హౌస్, అప్పు తీర్చాలి నేను, ఆ ప్రెషరు అది. సో అదంతా కామెడీ యాంగిల్ చాలా బాగుంది, కానీ ట్రైలర్లో లాస్ట్లో వచ్చిన సస్పెన్స్ ఉంది చూసారా, అది ఎంత ట్విస్టెడ్గా ఉందంటే ఇదర్ ఇట్ షుడ్ బి అ సస్పెన్స్ థ్రిల్లర్, కానీ ఎందుకో చిన్న హారర్ టచ్ లాగా భయం వేసింది విష్ణు గారు. అది చంద్రముఖి లాంటి సినిమా మంది. సో సన్నీ లియోన్ దయ్యమా? పాయలు కూడా ఏంటొచ్చుగా. లేదులే, పాయల్ చాలా గుడ్ గర్ల్ లాగా. అవును, ట్రెడిషనల్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ. సో వాళ్ళిద్దరిలో ఎవరు అనేది మీకు సినిమాలో ఇంటర్వెల్ దాకా తెలియదు మీకు. ఓ ఓకే. సో మొత్తానికి చాలా సినిమా 2 hours 10 minutes మాత్రం 1 hour అసలు మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టినా, అంతగా నవ్విస్తాను నేను.
దట్ ఎక్స్పెక్టెడ్. అంటే ట్రైలర్లో కూడా మీరు మోస్ట్ ఆఫ్ ద లెంత్ మనకి కామెడీయే కనిపించింది. అండ్ డైలాగ్స్ వర్షన్ చూస్తే ఇప్పుడున్న ట్రెండ్లో ఎలా అయితే మీమర్స్ రాస్తారో, ఎలా అయితే ఫ్రెండ్స్ ఈ జనరేషన్ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో అంత భాష కూడా మారిపోయింది. అంటే ఇది చిత్తూరులో తిరుపతి దగ్గర జరిగే కథ, సో చిత్తూరు స్లాంగ్ ఎక్కువ వాడారనమాట. సో మీరు చెప్పిన డైలాగ్ ఒక్కటి మాకు చెప్తారా? అంత ఈజీగా నేను చెప్పలేను, నాకు నిజంగానే ఐఎమ్ రియలీ షై అలా అంత. అందుకే ఎవరైనా ఒక డాన్స్ స్టెప్ వేయండి లేకపోతే ఒక డైలాగ్ చెప్పి నా వల్ల కాదు. ఎందుకు అది బాగా ఉంది కదా, కర్రలు లేని నమ్మకం లేని ప్రేమ, కర్రలు లేని టెంటు, నిలబడవు రేణుక అంటాను కొంచెం ఎమోషన్తో. ఇంపాసిబుల్, యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి నాకు. ఓకే, యువర్ ఎక్స్క్యూజ్డ్. అయితే పాడిద్దాం. ఈ షో ఎవరు చూడరు మళ్ళీ నేను పాడితే. లేదు, అందరూ చూస్తారు. నేను పాడితే అసలు ఛానల్ మార్చేస్తారు, వామ్మో అంటారు, యూట్యూబే స్ట్రైక్ ఇచ్చేస్తుంది, ఇదేంటి వాట్ ఇస్ దిస్ అంటారు. ఐ డోంట్ థింక్ సో, వి డిసగ్రీ ఫర్ దట్. నాకు ఆ పాడే టాలెంట్ లేదు, అది దేవుడిచ్చే వరం. పాడే వాళ్ళందరూ నేను వింటుంటే అదొక వరం, దేవుడు వరం, అందరూ పాడలేరు. అని అందుకే ఆర్యానా వివియానా పాడేటప్పుడు నాకు భలే ఎమోషనల్ అవుతా. దే హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ వాయిసెస్. నాకు దేవుడి ఆశీస్సులతో వాళ్ళు మంచి నటులు అవ్వాలని, నాకు సింగర్స్ అవ్వాలని. వాళ్ళు ఏమనుకుంటారో చూసుకోవాలి. డెఫినెట్గా వాళ్ళు ఆ పాత్రలోనే ఉన్నారు కాబట్టి మీ విషయస్ అన్నీ త్వరలోనే డ్రీమ్ కమ్ ట్రూ లాగా వచ్చేస్తాయి. సో విష్ణు గారు, దేర్ హ్యావ్ బీన్ అ లాంగ్ జర్నీ. జిన్నా వరకు తీసుకుంటే అయితే మీరు ముందు సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి, బయట కానివ్వండి, యువర్ అన్ ఎంటర్ప్రెన్యూర్, యువర్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. సో కంపారిటివ్లీ విష్ణు గారికి నేను యాక్టర్ నవ్వాలి అని చిన్నప్పటి నుంచి ఓన్లీ యాక్టరే అండి, ఐఎమ్ ఓన్లీ అన్ యాక్టర్. సరే, నేను అందగానే కాదు, చిన్నప్పుడు కూడా ఐ వాజ్ లావుగా ఉండేవాడిని, బాగా కలర్ తక్కువ. అండ్ నన్ను ఎప్పుడు మా ఫ్యామిలీలో కూడా నటుడుగా నన్ను ఎవరు చూడలేదు. ఓన్లీ నాన్నగారిని, నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాన్నగారిని వెళ్ళి అడిగాను. అంటే అమ్మకి చెప్తే అమ్మ నాన్నగారికి చెప్పింది. సో అప్పుడు వచ్చింది. కానీ దేవుడిని ఒకటే కోరేవాడిని, నన్ను యాక్టర్ని చెయ్యి, నేను కష్టపడతాను, నేను డిసిప్లిన్గా ఉంటాను, జస్ట్ మేక్ మీ అన్ యాక్టర్, ఐ విల్ డూ ఎనీథింగ్ ఇట్ టేక్స్ అని. సో వాట్ ఈస్ ద వన్ క్వాలిటీ, అంటే మీకు బాగా పర్సనల్గా మీలో ఇష్టమైన క్వాలిటీ యాజ్ అన్ యాక్టర్? ఐ డోంట్ నో నాకు. కానీ నా కెమెరా ముందు కానీ మీరు నన్ను నిలబెడితే, షూటింగ్ అని చెప్పారంటే, దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ ఫర్ మీ, దట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ ఫర్ మీ. నాకు డిజ్నీల్యాండ్లో తీసుకెళ్ళి పిల్లల్ని కానీ ఎవరైనా వదిలేస్తే ఎలా ఉంటుందో, నన్ను షూటింగ్ అని చెప్పారంటే ఐ ఎంజాయ్ ఇట్ సో మచ్. You forget everything. Yes. Okay. I love it. సో మరి సినిమాలు అంటే డాన్సులు, ఫైట్లు, ఇవన్నీ ముందు మనం ప్రాక్టీస్ చేయాలి, కష్టపడాలి, ఒకే షాట్లో మనం అంతా పర్ఫామ్ చేయాలి. కానీ బిజినెస్ మ్యాన్ అయితే హాయిగా కూర్చుని మన బ్రెయిన్తో ఆడచ్చు. ఇదేమో ఫిజికల్ వర్క్, సో మచ్ ఆఫ్ ఫిజికల్ వర్క్ టూ. నాకు బిజినెస్లు పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి. ఐ లవ్ యాక్టింగ్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ అండ్ దట్స్ వాట్ ఐ ఆల్వేస్ వాంట్ టు డూ. సో దట్స్ గ్రేట్. సో కమింగ్ బ్యాక్ టు, అంటే వి విల్ గో ఫోర్త్ అండ్ బ్యాక్. సో జిన్నా ఏంటంటే, జిన్నాలో ఈశాన్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, డైరెక్టర్. సో మీకు పర్సనల్గా ర్యాపో ఉందా? నాకు దానికి ముందు లేదండి. సూర్య ఉండి ఆయన శ్రీను వైట్ల గారు అసిస్టెంట్గా ఉండేవారు. సో కోనా వెంకట్ గారు తీసుకొచ్చి సజెస్ట్ చేశారు ఆయన్ని. సో వి సెడ్ ఓకే ఫైన్, లెట్స్ సూర్యతో చేద్దామని. శ్రీను వైట్ల గారితో చేస్తే ఆ మాత్రం మినిమం కామెడీ టైమింగ్ ఉంటుందిగా. అవును. అంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం మనం ఏ సినిమా చేస్తున్నా డైరెక్టర్స్ అనేది కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అంటే వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి. బికాస్ ఒకప్పుడు స్టార్స్ ఇమేజ్తో సినిమాలు రన్ అయిపోయేవి, ఇప్పుడు అవ్వట్లేదు. దేర్ నీడ్స్ టు బి కంటెంట్. జనాలు చూసేది ఒక్కటే, కంటెంట్. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. స్టోరీ బాగుందిరా కానీ స్క్రీన్ ప్లే బాగాలేదు, ఇలా ఫస్ట్ మనం సినిమాకి వెళ్ళే ముందు ఈ మధ్య రివ్యూస్ చూసి వెళ్తాం. సో అలా ఉంటుంది కదా. సో మీరు ఏ పాయింట్ చూసి ఇంప్రెస్ అయ్యారు? కథేనండి, కథే. చాలామంది అంటారు కథ, స్క్రీన్ ప్లే ఇలా చేయాలి అలా చేయాలని రివ్యూస్లో అంతా. వాళ్ళందరినీ కథకి స్క్రీన్ ప్లేకి తేడా ఏంటో వాళ్ళని చెప్పమని చెప్పండి. రివ్యూలు జనరల్గా చెప్తారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. వాళ్ళకి ఆ తేడా చెప్పండి, కథకి స్క్రీన్ ప్లేకి ఏంటి తేడా అనేది పెద్దగా చెప్పలేరు. ఊరికే వాడుకోవడానికి బాగుంది కదా అని ఒక మాట చేస్తారు. బట్ నాకు బాగా జిన్నా చేయడానికి ద ఫస్ట్ అండ్ ద మోస్ట్
ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కథ అండ్ ద అమౌంట్ ఆఫ్ హ్యూమర్ దీంట్లో యాడ్ చేయగలిగింది. ట్రూ. అంటే ఇది డెఫినెట్గా మళ్ళీ ఎలా అయితే బబ్లు ఉన్నాడో అలాగే జిన్నా కూడా 2.0 అయి ఉండొచ్చు. బబ్లూస్ 2.0 ఈస్ జిన్నా. సో దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యాక్చువల్లీ. యూ ల్యాబ్ సి డీ రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఇంత పెద్ద హిట్ అవుతుందా అని మీరు ఇంతగా ఎంజాయ్ చేస్తారా అనేది మాకు తెలియదు. సేమ్ థింగ్ జిన్నా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఏ లెవెల్కి మీరు ఎంజాయ్ చేస్తారని నమ్మకం మాకుంది, కానీ ఏ లెవెల్కి ఎంజాయ్ చేస్తారు, దీన్ని ఏ లెవెల్కి తీసుకెళ్తారు అనేది ప్రజలే చెప్పాలి. యా, ఇట్స్ ఆన్ October 21st. సో టైం ఉంది ఇంకా. అయితే విష్ణు గారు ఇందులో సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ వీళ్ళిద్దరు పాపం బాగా కష్టపడి సన్నగా ఫిగర్ మెయింటైన్ చేస్తూ ఉంటే మీరు సినిమాలో హీరోయిన్లుగా చేయండి అమ్మా అని పిలిచి బాగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని డిఫరెంట్ ఐటమ్స్ పెట్టేవాళ్ళట. లేదు అప్పుడు నాకు నేను షూటింగ్లో ఉన్నప్పుడు కంపల్సరీ అందరూ యాక్ట్ చేసే ప్రతి ఒక్కరూ కలిసి భోంచేయాలి. కానీ మీరు మాత్రం ఆకులు అలమలే తినేవాళ్ళట. నేనేం చేస్తానంటే నేను అంతా కొంత తినేవాడిని. నాకు ఎక్కువ టేబుల్ ఫుల్గా ఉండాలి, అందరూ భోంచేయాలి, మాట్లాడుతూ భోంచేయాలి. నేను చాలా స్లోగా తింటాను, అందరితో మాట్లాడాలి, అది చేయాలి. సో అది ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య నాతోనే షెఫ్, నాకే ఒక ఓన్ షెఫ్ ఉంటాడు, ఒక అతన్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకున్న బ్యాడ్ హ్యాబిటే ఈటింగ్. సో తినేదేదో జాగ్రత్తగా తిందాం, నచ్చింది తిందాం అనే ఉద్దేశంతో అక్కడే వండుతారు నాకు. సో అందరికీ క్యాజువల్గా ఏం కావాలో మార్నింగ్ వెళ్ళి మీకు ఏం కావాలి, ఈరోజు ఇది మెనూ బిగినింగ్ అడిగాను, దాని తర్వాత లేదు నా మెనూ అని నేను అందరికీ చెప్తాను. సో అది ట్రెడిషనల్ తెలుగు ఫుడ్ ఉండేది, అట్ ద సేమ్ టైం కొంచెం ఈ హెల్తీ ఫుడ్ ఉండేది అనమాట. ట్రెడిషనల్ తెలుగు ఫుడ్ ఉండిన తర్వాత ఈ డైట్ ఫుడ్ ఎవడు తింటాడు, ఎవడు తినేవాడు కదా. యా, మీరు తప్ప ఎవరు తినేవాళ్ళు కాదంట. పాయల్స్ అన్ని కంప్లైంట్ ఏంటంటే మేము ఎక్స్ట్రా ఎక్సర్సైజులు చేయాల్సి వచ్చేది అనేసి. నేను ఎలాగో అంత ఫాస్ట్గా తగ్గలేకపోయాను, కనీసం నా పక్కన వీళ్ళు కొంచెం వెయిట్ వేస్తే బ్యాలెన్స్ అవుతాం ఉద్దేశంతో. సో పాయల్ ఒక ట్రాన్సిషన్ తర్వాత మళ్ళీ జిన్నాలో కనిపించబోతున్నారు. అంటే అప్పట్లో ఆ బబ్లీ క్యారెక్టర్ అది కాకుండా ఇప్పుడు చాలా సన్నగా అయిపోయి చాలా మెచ్యూర్డ్గా అయ్యారు పర్సనలీ. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హర్? పాయల్ ఇస్ అ వెరీ స్వీట్ గర్ల్. ఆ అమ్మాయితో బాగుంది, ఇట్ వాస్ నైస్. ఇన్హిబిషన్ లేవు, షీఈస్ వెరీ అవుట్ గోయింగ్. నేనేంటంటే అవుట్ గోయింగ్ కాదు, ఆ అమ్మాయి బాగా ఫ్రీగా మూవ్ అయిపోద్ది, నాకు కొంచెం మొహమాటం. సో ఇట్ వాస్ ఎ జెల్. సన్నీ లియోన్తో ప్రాంకులు చూసినప్పుడు ఎప్పుడు మీ మొహమాటం కనిపించలేదు? అదే సన్నీ ఎక్కువ నన్ను డ్రైవ్ చేసేది, ఆ ఐడియాలన్నీ సన్నీవే. ఇది జై నేను అడిగేవాడిని, నీకు 54 మిలియన్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో, నాకు 1 మిలియన్ కూడా లేరు, ఉన్నారు 1 మిలియన్. నాకు నేర్పివాడిని ఏదో అందరూ తిడుతున్నారు, ఐ షుడ్ ఇన్స్టాగ్రామ్లో నేను యాక్టివ్గా ఉండాలని అని. అంటే అప్పుడు అయితే యాక్టివ్గా ఉండాలి, చేయాలి, అది ఇదని నాతో చేయించింది అవన్నీ. యాక్చువల్లీ అవి ఆ పాండమిక్ కొంచెం సెకండ్ పాండమిక్ టైంలో బాగా వైరల్ అయ్యాయి కూడా. ఇట్ వాస్ ఫన్, వి వర్ లైక్ ఓ ఓకే. సో అలా. సో ఈ సినిమా ఎంతకాలం జరిగింది మొత్తం జిన్నా షూటింగ్? వి స్టార్టెడ్ February 26th అనుకుంటా, 25th or 26th ఆ టైంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉంది October 21st. ఓ, ఇట్ ఈస్ సో ఫాస్ట్. దానికి ముందు ఒక 5-6 months కథ పైన కూర్చున్నారు. ఓకే, అంతే కదా మరి, దయ్యం ఎవరనే డిసైడ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. సో సన్నీ లియోన్ వచ్చేసి మీరు చూపించిన షేడ్స్ని బట్టి షీ మస్ట్ బి అ విలన్ హూ ట్విస్ట్ ద స్టోరీ. యు ఆర్ రాంగ్. యామ్ ఐ? ఓ, థ్యాంక్ఫుల్లీ అట్లీస్ట్ దిస్ వాజ్ అవుట్. సన్నీ లియోన్ డబ్బులు తీసుకొని పారిపోయి లేదంటే ఏదైనా స్కామ్ చేసి అలా అనిపించింది అనమాట, ద ఎస్కేపిజం అంతా. సో మేము తప్పుగా అనుకున్నాము. అయితే అమాయకురాలైన పాయల్ రాజ్పుత్ అన్నీ చేస్తున్నాను. ఏమో తెలియదు, యూ హ్యావ్ టు వెయిట్ టిల్ 21st. లేదంటే అన్నీ తెలిసిన జిన్నా చేస్తారా? జిన్నా మాత్రం స్ట్రైట్ క్యారెక్టర్ కాదు, అది మాత్రం సినిమాలో క్లారిటీ ఉంటుంది. ఓ పాపం, అమాయకుడు కష్టపడి పని చేసుకునేవాడు అని అనుకుంటున్నాం మేము. లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు వాడు, అది మాత్రం నేను చెప్తాను. ఓకే, సో మంచు విష్ణు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చిన్న విషయాల్లో నాకు హ్యాపీగా ఉంటాను. గుడ్ మీల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, చిన్న జోక్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఎవ్రీథింగ్, ప్రతి చిన్న దాంట్లోనూ హ్యాపీనెస్ ఉంటుంది. అది ఎక్కువ దూరం ఆలోచించను నేను. ఐ డోంట్ థింక్ టూ మచ్. అవ్వలేదా, ఓకే, వాట్ నెక్స్ట్, ఇంకా బెటర్గా ఎలా చేద్దాం అనేది వెళ్ళిపోవాల్సిందే, కానీ ఒకే దగ్గర స్టక్ అవ్వరు. సో అంటే చిన్న విషయాలకి ఆనందపడే వాళ్ళు మోస్ట్లీ దే ఆర్ వెరీ సెన్సిటివ్ ఇన్ నేచర్. ఐఎమ్ వెరీ సెన్సిటివ్. నేను అందుకే నాకు ఎవరైనా ఇప్పుడు టక్కనే ఏదైనా
ఒక ఎవరైనా నో అని ఆన్సర్ నాకు వస్తే నాకు చాలా టైం పడుతుంది మళ్ళీ నా షెల్లో నుంచి బయటికి రావడానికి టక్కుని ముడుచుకుంటా. దాని తర్వాత మళ్ళీ వాళ్ళతో ఓపెన్ అవ్వడానికి టేక్స్ అ లాంగ్ టైం. అందుకే చాలా టచ్ మీ నాట్లో ఉంటూ ఉంటాను నేను. అందుకే నాకు క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ సర్కిల్ అది ఇదే ఎలా వెళ్తాం. సో ఇలా సెన్సిటివ్గా ఇంత క్లోజ్డ్గా ఉండేవాళ్ళు ఎందుకు మీరు అంటే బయటకి వచ్చి యూర్ అవుట్ స్పోకెన్ ఆన్ సమ్ ఇష్యూస్ కదా? అంటే ఓన్లీ ఏంటంటే నేను అసలు మాట్లాడింది మీ అందరికీ ఓన్లీ మా ఎలక్షన్ ద్వారే తెలిసింది. మీరు అప్పుడు దాకా నేను అంతగా మాట్లాడతాను నేను ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఎప్పుడు నేను ఓన్లీ షూటింగ్లు, నా ఆఫీస్, మోహన్ బాబు యూనివర్సిటీ, అంతే ఇవే చూసుకునేవాడు. బట్ దానివల్ల అందరికి మధ్య నేను ఈ ప్రమోషన్స్ కూడా ఎక్కువ ఇచ్చేవాడిని కాదు. బట్ ఆఫ్టర్ దట్ నౌ థింగ్స్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. బట్ డస్ దట్ హర్ట్? అంటే వెన్ యు ఆర్ ఇన్ అ కమోషన్ అది కొంచెం అంటే ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎస్పెషల్లీ లెట్ మీ టాక్ అబౌట్ ద ఎలక్షన్ పర్సే. మర్యాద పెద్ద చిన్న అనేది ఈ లాస్ట్ ఒక 10-15 ఇయర్స్గా 15-20 ఇయర్స్గా పోయింది పెద్ద చిన్న ఎలక్షన్స్కి వచ్చేసరికి. సో మా ఎలక్షన్స్లో వచ్చేటప్పుడు అప్పటికే చెప్పారు, దట్స్ నాట్ అ ప్లేస్ ఫర్ ఎమోషన్స్. ఎలక్షన్స్ ఇస్ నాట్ అ ప్లేస్ ఫర్ ఎమోషన్స్. మీరు ఎమోషనల్ అవ్వకూడదు, ఏమన్నా తప్పుకొని వెళ్ళిపోవాల్సింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలక్షన్. దీని తర్వాత దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐమ్ డూయింగ్. వై సో? ఐఎమ్ నాట్ వై డూ ఐ నీడ్ ఇట్? సార్ నాకు పని వచ్చింది ఇప్పుడు మా ప్రెసిడెంట్గా, ఐ విల్ డూ మై బెస్ట్ జాబ్. అండ్ నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఆటోమేటిక్గా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను దీనికి ముందు వచ్చిన ప్రెసిడెంట్స్ కన్నా నేను బెటర్గా చేయాలనే ఉద్దేశం నాకుంది. నెక్స్ట్ ఎవరు వస్తారో వాళ్ళకే ఆ ఉద్దేశం ఉంటుంది, వీటికన్నా బెటర్గా చేద్దామని. సో న్యాచురలీ ఐ విల్ క్లీన్ ఇట్ అప్, సెట్ ద బార్ హై. అండ్ ఏది ఇప్పుడు నేను ఈ లెవెల్కి తీసుకొచ్చేసాను అనుకోండి, ఇక్కడి నుంచి ఇంకొకరు ఈ లెవెల్కి వెళ్తారు గ్యారంటీ. దెర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ ఆర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్స్ విల్ టేక్ ఇట్ టు దిస్ లెవెల్. అసోసియేషనే కదా బాగుపడుతుంది. సో మై జాబ్ ఇస్ డన్. యా. సో ఒక చిన్న క్వశ్చన్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎనీథింగ్. యాక్చువల్లీ మొన్న మధ్య ఒక 2-3 years బ్యాక్ తెలుగు ఇండస్ట్రీలో మీ టూ మూమెంట్ అని చాలామంది అమ్మాయిలు బయటకు వచ్చారు. అండ్ యూ నో హౌ థింగ్స్ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ. ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో దిస్ నో ప్రాపర్ బ్రిడ్జ్, కనెక్ట్ లేదు. ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు అమ్మాయిని తీసుకోవాలి అనుకున్నా, అమ్మాయిలు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా దిస్ నో ప్రాపర్ బ్రిడ్జ్. సో మధ్యలో మిస్కమ్యూనికేషన్స్, మిస్ఇంటర్ప్రిటేషన్స్, మిస్యూజ్ ఇలా చాలా జరిగాయి కదా. సో మా అసోసియేషన్ ముందు కూడా కొంచెం జరగకూడని ఇష్యూస్ కూడా జరిగాయి. సో సిట్యుయేషన్స్ అలాంటివి. సో మీరు యాజ్ అ ప్రెసిడెంట్ అమ్మాయిలకి స్పెషల్లీ, ఎందుకంటే అబ్బాయిలకి అన్యాయం జరుగుతుంది, అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది, బట్ అమ్మాయిలకి జరిగేది కొంచెం ఎక్కువ పర్సంటేజ్లో ఉండుండొచ్చు. సో దానికి ఆర్ దేర్ ఎనీ స్టెప్స్ దట్ యాజ్ అన్ అసోసియేషన్? ఫస్ట్ థింగ్ అసోసియేషన్గా మేము ఏం చేసామంటే ఒక పద్మశ్రీ అవార్డీ సునీత గారిని తీసుకొని ఆవిడని అడ్వైజర్గా విశాఖ రూల్స్ తగ్గట్టు మేము ఒక కమిటీ ఏర్పరచడం జరిగింది. దాంట్లో తనికల బర్నీ గారు కూడా ఒక మెంబర్, అండ్ మా అక్క ఒక మెంబర్, స్వప్న దత్ ఒక మెంబర్, వీళ్ళ ఇంకొక వెటరన్ యాక్టర్స్ ఒక 2 మెంబర్స్. ఉమెన్ ఏ కంప్లైంట్ ఇచ్చినా ఆగమేఘాలుగా మేము దాన్ని రిజాల్వ్ చేయడానికి ఉన్నాం. దర్ ఇస్ ఆల్వేస్ డిస్క్రీట్ లెవెల్. రెండోది, ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు కావాలి, మా అందరికి కావాలి. ఇప్పుడు వాళ్ళకి బ్రిడ్జ్ ఎలాగా అంటే, ఎస్ అసోసియేషన్కి వస్తే వీ కెన్ పాయింట్ దెమ్ ద రైట్ డైరెక్షన్. వాళ్ళకి టాలెంట్ ఉంటే తెలుగు. కానీ ఒకటి చెప్తాను వినండి, మా నాన్నగారు నటుడుగా ఉండేటప్పుడు ఆయన చెప్పేవారు, ఆయనకి 2 చొక్కాలు ఉండేటవంట. ఆయన 2 చొక్కాలు ఐరన్ చేసుకొని గంజితో ఆయన ఎప్పుడు నీట్గా ఉండేవారు. ఆయన చెప్పేవారు, నేను ఎక్కిన గడపలేదు, దిగిన గడపలేదు, నేను ఎప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ అవకాశాల కోసం ట్రై చేస్తాను. అలా అవకాశాలు వచ్చింది. అవకాశాలు వచ్చినంత మాత్రాన మీరు రిలాక్స్ అవ్వకూడదు. యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్. నాకు ఈరోజు నాకు సినిమా కావాలంటే నేను 10 మంది డైరెక్టర్స్తో మాట్లాడాలి, 10 మంది రైటర్స్తో మాట్లాడాలి, వాళ్ళతో నేను చనువుగా ఉండాలి, వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వాలి. అప్పుడే నాకు అవకాశాలు వస్తాయి. నటుడుగా నాకు అవకాశాలు కావాలి కదా. అలాగే ఎవరైనా సరే అందరి దగ్గరికి వెళ్ళి అవకాశాల కోసం ప్రయత్నించాలి. ఇట్స్ అ గోల్డెన్ రూల్. అలాగని ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేయాలనుకుంటే మాత్రం అసోసియేషన్ ఉంది. తాట టెస్ట్ ఇస్ అసోసియేషన్.
ఎవ్వరు ఉమెన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అస్సలు యాక్సెప్ట్ చేయను. రెండోది, వీ విల్ స్టాండ్ బై ఉమెన్ వెరీ స్ట్రాంగ్లీ. థ్యాంక్ యూ, దట్స్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ టు ద ఉమెన్. ఎవరైతే ఆర్టిస్ట్ అయ్యి ధైర్యంగా రావచ్చు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ధైర్యంగా రావచ్చు, మేమందరం ఉన్నాంగా. సో మరి ఇప్పుడు జిన్నా కొంచెం సీరియస్నెస్, కొంచెం కామెడీ కదా. సో జిన్నాలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. దెర్ ఆర్ అ లాట్. వెన్నెల కిషోర్ ఇస్ నాట్ మై బెస్ట్ ఫ్రెండ్, హీఈస్ వెరీ యారగెంట్ ఫెలో. నాకు వెన్నెల కిషోర్ అంటే అసలు ఇష్టం లేదు. ఇదేంటి అప్పటి నుంచి ఒకే వర్షన్ వింటున్నాను. వెన్నెల కిషోర్ కూడా చెప్తాడు కదా, నన్ను విపరీతంగా నన్ను మాట్లాడనీయకుండా నా పైన విపరీతమైన కౌంటర్లు వేసి నన్ను బాగా ఇబ్బంది పెట్టేది ఎవరైనా ఒకరు ఉన్నారంటే ఒక్క వెన్నెల కిషోరే. అది మీరు ఇచ్చిన చనువు కాదా? అంటే కిషోర్ లాంటి వాళ్ళకి చనువు ఇచ్చేది తీసుకునేది ఏమి ఉండదు. అలాంటి వాళ్ళు అది ఒక పెక్యులర్ క్యారెక్టర్ అయింది. సో ఐ డోంట్ లైక్ వెన్నెల కిషోర్. ఓకే, వెరీ యారగెంట్ ఫెలో. ఓకే, ఐ థాట్ యు వర్ కిడింగ్ ఇన్ ద ప్రెస్ మీట్. నో, వెన్నెల కిషోర్ నువ్వు చాలా యారగెంట్, ఐ డోంట్ లైక్ యూ. ఈ కట్ చేసి వెన్నెల కిషోర్ పంపి. ఈ స్టేట్మెంట్స్కి నాకు ఎటువంటి సంబంధం కింద స్క్రోల్ చేయండి. కిషోర్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఓ థ్యాంక్ఫుల్లీ. ఇలా ఏడిపించుకుంటుంటా కిషోర్ నేను. సో నాలాంటి అమాయకులని ఇలాగ బలి చేయటం మీకు న్యాయమా విష్ణు గారు? కిషోర్ని అడగండి, నేను కిషోర్ ఫ్రెండ్ అని చెప్పడు. నాకు తెలుసండి విష్ణు గారు అంతే అండి, అంతే, ఆయనతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తాం అని అంటాడు. ఓకే, సినిమా షూటింగ్స్ అప్పుడు మీరిద్దరూ ఫన్ చేసిన చాలా వీడియోస్ బయటకు వచ్చాయి కదా. సో ఏదైనా ఒక సీక్రెట్ మీ ఇద్దరు ఎవరికి తెలియకుండా చేసింది? అఫ్ కోర్స్ సీక్రెట్స్ బయట మేము పెట్టకుండా చాలా చేయాలనుకుంటాం, కానీ వెన్నెల కిషోర్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్స్. ఓకే, అతను ఈరోజు 1 hour ఖాళీ ఉందా, ఇక్కడ పలానా షూటింగ్కి వెళ్ళిపోతాం కదా, అక్కడ వాళ్ళు ప్యాచ్ వర్క్ ఫినిష్ చేద్దాం, అంత బిజీ కిషోర్. సో హీ డజంట్ హ్యావ్ టైం. మేము చేయాలనుకుని చాలా ఉంది. మేమిద్దరమే కలిసి టూర్కి వెళ్దామని ఒకటి ఉంది, అది ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటూ ఉన్నాం, కుదరట్లా మాకు. అయ్యో, 16 ఏళ్ల పిల్లలు గోవా వెళ్తాం అనుకొని పెళ్ళిళ్ళు పిల్లల్ని తీసుకొని వెళ్ళినట్టుంది మీ ట్రిప్. అదే ఏటట్టుంది. కిషోర్ నేను ఎప్పుడు వెళ్తాం తిరిగి కూడా లేదు. సో మీరు చేసిన ఒక అల్లరి పని ఏదైనా సీక్రెట్? అన్నీ ప్రతిరోజు ఏదో పని చేస్తూనే ఉంటాను నేను, అందరిని ఇబ్బంది పెడుతూనే ఉంటాను నేను. ఓ ఓకే, అయితే గోలీ సోడా దగ్గర కూడా చాలా ఇబ్బంది పెట్టారా? ఎందుకంటే అందులో అసలు మామూలుగా లేదు అసలు. అంటే గోలీ సోడా బాగా టెన్షన్ ఉండేది, ఎందుకంటే ఒక పక్క ప్రభు అన్న కొరియోగ్రఫీ. అదే కదా, నాకు అన్నతో ఎంత చనువు ఉన్నా అన్న సాంగ్కి వచ్చేసరికి ఆయన హిల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. చేయమనండి, వెరీ గుడ్, మార్చిన ఓకే, వెరీ గుడ్, ప్రాక్టీస్ చేయపో అన్న. నేను ప్రాక్టీస్ చేసే లోపల అన్న వచ్చి నిలబడాడు, అన్న మీరు వద్దన్నా, మీరు పక్క వెళ్ళినా ఒక 15 నిమిషాలు ప్రాక్టీస్ చేసి వచ్చేస్తానని నేను అనేవాడిని. ఎందుకంటే ఆయన కూర్చొని ఇలా కాదు అలా చేయి అది ఇది అని అనుకో, ఆ టెన్షన్తో ముందు పోద్ది. ప్రభు అన్న ముందు ఏం డ్యాన్స్ చేస్తాను నేను, ఈజ్ ఎ లెజెండ్ ప్రభుదేవ, ఆయన ముందు ఏం డ్యాన్స్ చేస్తాను. సో కొంచెం నర్వస్గానే చేసి ఉంటారు సాంగ్ అంతా, బట్ ఆయన ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా ఇష్టం. ప్రభుదేవ గారి ఎక్స్ప్రెషన్స్, ఆయన అలా అనేది, ఈ ఎక్స్ప్రెషన్ అందులో ఉంది కదా గోలీ సోడాలో. అన్నని అడిగాను, అన్న ఒక్కసారి ఎక్స్ప్రెస్ చేయనా, నేను మీది చేస్తాను. నాకు చాలా ఇష్టం ఆయన ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో మొత్తానికి మంచి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా గోలీ సోడాలో మేము చూసాం. సోడా తాగగానే ఇప్పుడు మీరు పెట్టిన ఎక్స్ప్రెషన్ దగ్గర నుండి ఇట్ ఈస్ ఎ గుడ్ వన్, గుడ్ ఐటమ్ నెంబర్. అండ్ దాంతోపాటు జిన్నా టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంది. సో మ్యూజిక్ అనూప్ రూబెన్స్ గారు, హీస్ అ వండర్ఫుల్ మ్యూజిషియన్ ఆఫ్ కోర్స్, బట్ దీనికి కామెడీ ప్లస్ థ్రిల్లర్ ప్లస్ దయ్యం ఇన్ని కలిపి కొట్టాలంటే చాలా కష్టం కదా. మీరు చూడండి, ఎస్పెషలీ టువర్డ్స్ ద క్లైమాక్స్, అనూప్ రూబెన్స్ ఈజ్ అ హీరో ఆఫ్ ద క్లైమాక్స్. ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఓకే, ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో అనూప్కి థ్యాంక్స్ చెప్పాలి. అనూప్ టార్చర్ పెట్టాడు. ఎలా? అది అనూప్కి నాకే తెలుసు. ఆయన కూడా పాపం మీలాగే అమాయకుల్లా ఏది అనూప్ రూబెన్సా? ఇండస్ట్రీ చూడడానికే అతను అమాయకుడు. ఈజ్ ద బిగ్గెస్ట్ 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 స్పాయిల్డ్ బ్రాట్. తను పట్టుకున్న కుందేలకు 3 కాలే అనేది అనూప్ రూబెన్స్ నిదర్శనం. వెరీ స్వీట్ మ్యాన్, వెరీ హార్డ్ వర్కింగ్. ఐఎమ్ లక్కీ, నాకు మంచి టీమ్తో పనిచేసే అవకాశం నాకు దొరికింది ఈ సినిమాలో.
యా జిన్నా అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దట్ మంచు విష్ణు బబ్లు 2.0 డి 2.0 లాగా ఇది వెళ్ళిపోతుంది అనేసి. సో డెఫినెట్గా అది వెళ్ళాలని కోరుకుంటున్నాము. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి విష్ణు గారు? నాది అఫ్కోర్స్ పిల్లలది మౌనం కూడా మాట్లాడదా అనేది. దాని తర్వాత మై ఫేవరెట్ ఇస్ సన్నీ లియోన్తో ఉన్న సాంగ్ జారు మిఠాయ విచ్ ఇస్ రిలీజింగ్ దిస్ మండే 10th రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. దాని తర్వాత నా జిన్నా నా పేరు జిన్నారా అన్న సాంగ్. దాని తర్వాత ఇది నా ఆర్డర్ ఇంకొక సాంగ్ ఉంది, అది లాస్ట్లో రిలీజ్ చేస్తారు. బట్ కొంతమందికి ఆర్డర్లు మారుతాయి. కొంతమందికి గోలీ సోడా విపరీతంగా నచ్చింది, కొంతమందికి ఇది. సో యూనో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ నచ్చుతుంది. బట్ ఐఎమ్ గ్లాడ్ నా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియో వచ్చింది. యా డెఫినెట్లీ. సో మెలడీ సాంగ్స్ ఏమైనా రాబోతున్నాయా ఆఫ్టర్ ద ఫ్రెండ్షిప్ వన్? నో, అన్ని చిందేసి మందేసేవేనా? టోటలీ. సో ఇంతకీ నేను ఇవాళ ఐ వాజ్ సర్చింగ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ మంచు విష్ణు అని అడిగితే సర్ప్రైజింగ్లీ అదర్ దెన్ ఆల్ ద కాంట్రవర్సీస్ అండ్ ఆల్ దేర్ వర్ 3 టాప్ క్వశ్చన్స్. నేను సర్ప్రైజ్ అయ్యాను. డూ మంచు విష్ణు స్మోక్? నో. మంచు విష్ణు మందేసి చిందేస్తాడా? ఇప్పుడు దాకా ఇలా ఆ అలవాటు ఎందుకు నాకు రాలా. ఇప్పుడు ట్రోల్ అవుతారు మీరు, నిజంగానే అన్నా నువ్వు తాగవా అనేసి మనం ఇది. అందుకే అందరూ ఏడిపిస్తారు నన్ను, విష్ణుతో ఏం పార్టీ చేస్తాం. కానీ అందరికీ మందు కలుపుతాను నేను అందరికీ డ్రింక్స్ మిక్స్ చేస్తాను. స్మోక్ నాకెందుకో నాకు ఆ పొగ పడదు. ఐ డోంట్ లైక్ దాట్. నేను 2 సినిమాల్లో స్మోక్ చేశాను, మోసగాల్లోనూ సూర్యంలోను. ఆ స్మోక్ దాని అందరూ చెప్పారు అసహ్యంగా ఉంది, నువ్వు ఒక నాన్ స్మోకర్ స్మోక్ చేస్తున్నట్టుంది, డోంట్ డూ ఇట్ అనేవాడు. దాంతో మంద నాకెందుకు ఐ నెవర్ వెంట్ టువర్డ్స్ ఇట్. అంటే టేస్ట్ నచ్చాలి, ఏదైనా సరే మీకు నచ్చాలి, నచ్చితే చేస్తే ఓకే. ఐ డోంట్ లైక్ దట్. మందులలో ఒక్క టేస్ట్ నాకు బిట్టర్ టేస్ట్ నచ్చదు. ఓ యా యు హావ్ అ స్వీట్. ఐ హావ్ అ స్వీట్. నాకు బిట్టర్ టేస్ట్ అంటే చేదుగా ఉంటే నాకు పెద్దగా నచ్చదు. వెన్నెల కిషోర్ గారు, ఈసారి మీరు తాగే మందులో పంచదార కలిపి విష్ణు గారికి ఇవ్వండి. కిషోర్ తాగుతాడు లేదో నాకు తెలియదు. ఐ నెవర్ సీన్ హిమ్ డ్రింక్. మేబీ ఈసారి బయటకు వెళ్ళినప్పుడు నేనే బలవంతంగా తాగిస్తాను. అప్పుడు అసలు స్వరూపం బయటకు వస్తుంది. అప్పుడు మీరు అనుకున్న ట్రిప్పులన్నీ వెళ్ళిపోతారు అర్ధరాత్రి పూట చెక్కేసి. సో యూ డోంట్ స్మోక్, యూ డోంట్ డ్రింక్. వాట్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్? ఓకే, థర్డ్ క్వశ్చన్ అడగండి. థర్డ్ క్వశ్చన్ ఇదే అనమాట. వాట్ డస్ హీ డూ ఫర్ ఏంటది యాంగర్ ఇష్యూస్? డస్ హీ హ్యావ్ యాంగర్ ఇష్యూస్ అని? అది కామెడీగా నాకు కోపం వస్తుంది. కోపం రానివాడు మనిషే కాదని కానీ ఐ డోంట్ బిలీవ్ పీపుల్. కోపం రాని వాళ్ళని నేను నమ్మను. దే ఆర్ మ్యానిపులేటివ్ ఏంటో తెలియదు కానీ నా దృష్టిలో కోపం రాకపోతే ద సంథింగ్ రాంగ్ విత్ యూ. ఐ డూ గెట్ యాంగ్రీ. నేను కసురుతాను, నేను ఇది చేస్తాను. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. బట్ నాన్నగారుకున్నంత కోపంలో నాకు 10% కూడా లేదు. నాకు ఏదైనా నచ్చకపోతే, ఒకరిలో నచ్చకపోతే నేను సైలెంట్ అయిపోతాను. ఐ డోంట్ టాక్ టు దట్ పర్సన్. యూ గివ్ సైలెంట్ ట్రీట్మెంట్? ఐ డోంట్ టాక్ టు దట్ పర్సన్. పక్క వెళ్ళిపోయి దూరంగా ఉంటాను. నేను అసలు ఎవరైనా అరుస్తున్నా కూడా నేను ఆ దరిదాపుల్లో ఉంటాను, నేను దూరంగా ఉంటాను. బట్ ఆఫ్ కోర్స్ నేను ఫేక్ యాంగర్ లొకేషన్స్లో కొన్నిసార్లు కావాలని యాంగర్ ప్రదర్శిస్తుంటా. ఎందుకంటే అది ఈ సినిమాలో కెమెరామెన్ చోటా నాయుడు గారికి నాకు అది ఒక సైన్ లాంగ్వేజ్. ఆయన అక్కడి నుంచి ఇలా ఎంత జరుగుతుంది, ఏం చోటా గారు అంటే అనేవాడు. అప్పుడు లేదు, ఎవడరా మాట్లాడేది, సైలెన్స్ అన్నాడు. ఇంకంతే, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. సో అప్పుడప్పుడు కావాలని ఇలాగ డ్రామాలు చేస్తా కానీ బట్ సో మొత్తం యాక్టింగే. సో నిజంగా కోపం వస్తే మాత్రం మౌనం అయిపోతారు. మౌనం అయిపోతా. బట్ కోపం వస్తే ఐ డూ షౌట్, ఐ డూ గెట్ యాంగ్రీ, బట్ దట్స్ వెరీ వెరీ తక్కువ. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే మీరు స్మోక్ చేయనన్నారు, డ్రింక్ చేయనన్నారు, ఇప్పుడు జనాలు అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలని అనుకుంటారు కదా. ఐఎమ్ ఎ వెరీ బోరింగ్ పర్సన్. మీరు అదే నాతో సినిమాల గురించి మాట్లాడండి, ఐ టాక్, ఎన్ని అవర్స్ అయినా మాట్లాడతాను. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడంటే ఐ వాంట్ టు లెర్న్. నాకు విపరీతంగా నాకు కొత్త టెక్నిక్ల గురించి నేర్చుకోవాలంటే ఇష్టం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఏదైనా చూసినా, లేకపోతే ఏదైనా ఫారెన్ సిరీస్ చూస్తే వీళ్ళు ఎలాగ ఆలోచించారు, ఇది భలే ఉంది, హౌ డిడ్ ఈ డూ ఇట్, టెక్నికల్గా ఎంత బాగా చేశారు, మనం ఎలా చేయగలం, ఆ స్టాండర్డ్ ఎలా రీచ్ అవ్వగలం అనేది నాకు అది నేర్చుకుంటూ ఉంటాను అనమాట నేను.
ఓకే. సో కొత్తవి నేర్చుకోవడం బాగా ఇష్టం. బాగా ఇష్టం. సో అయితే ఇప్పుడు నేను విన్నాను ఇవాళ పొద్దున్నే నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నా అంటే ఆయన త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి పెడుతున్నారంటే నిజమేనా అని అడిగారు. సరే ఉండు కనుక్కుంటాను అని చెప్పాను. ఇస్ ఇట్ ట్రూ? నో. ఒక ఐడియా ఉండింది ఎప్పుడో ఒక 4-5 years బ్యాక్ ఉండింది కానీ బట్ నో. నో. వై డిడ్ యూ టేక్ ఇట్ బ్యాక్? అంటే ఐఎమ్ మోర్ అన్ యాక్టర్, ఐఎమ్ నాట్ అ బిజినెస్ మ్యాన్. సో ఇప్పుడు మొత్తానికి మళ్ళీ మొత్తం సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేసి ఓన్లీ మూవీస్ ఓన్లీ యాక్టింగ్. సో వాట్ ఈస్ ద బెస్ట్ క్యారెక్టర్? అంటే మీరు యాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు అంటే డెఫినెట్గా ఒక క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి అని మీకు ఉంటుంది. సో ఏంటి ఆ క్యారెక్టర్? అలాగా ప్రతి యాక్టర్స్లో నేను చెప్పిన నాకు బాగా ఇష్టమైంది చెప్తాను నేను. నాకు భైరవ దీపంలో బాలకృష్ణ గారి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆ మూవీలో ఉండేది, చూడాలి వేరియస్ పర్ఫార్మెన్సెస్. నాన్నగారి సినిమా, నాకు అల్లుడు గారు అసెంబ్లీ రౌడీ, ఈ రెండు చేయాలని నాకు ఇంట్రెస్ట్. వెంకటేష్ గారిది చంటి, ఐ లవ్ దాట్. అండ్ నాగార్జున గారిది నాకు గీతాంజలి ఒక ఎపిక్ కానీ, బట్ ఆయనది అన్నమయ్య నాకు ఆల్ టైమ్ ఫేవరెట్, వాట్ ఆ పర్ఫార్మెన్స్ దాంట్లో. అండ్ చిరంజీవి గారిది ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి, అఫ్ కోర్స్ ఎవ్రీబడీస్ ఫేవరెట్. దట్ ఈస్ మై, నా లైఫ్లో ఒక 10 movies వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి అని చెప్తా. దాంట్లోనూ ఆయన సినిమా ఉంది, ఏది శివలింగం చేస్తారు అంజి గారు పెద్ద ఆయన విశ్వనాథ్ గారి డైరెక్షన్లో. ఆ మూవీ నాకు ఆ పర్ఫార్మెన్స్, ఆ మూవీ చేయాలని, అంటే అది చేయాలని. ఓకే. సో దీస్ ఆర్ ద క్యారెక్టర్స్. ఈ చాలా మూవీస్ ఉన్నాయి విచ్ ఐ వాంట్ ఇవి చూసి ఇన్స్పైర్ అయి పెరిగాను నేను. వీళ్ళందరూ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాడిని నేను. రామారావు గారిది అయితే నర్తనశాల చూడాలి. నర్తనశాల వాజ్ అంతే. కానీ ఒకటి చెప్తాను, మనం లిబర్టీ తీసుకొని ఎక్కువ ఆలోచించట్లేదన్న ఒక ఉద్దేశం, ఒక నిదర్శన మాయాబజార్ అన్న కథ మహాభారతంలో లేదు, అది కల్పితం. వీళ్ళు ఉంటే ఏంటి, ఇలా జరుగుంటే ఏంటి, క్యారెక్టర్స్ని తీసుకొని చేద్దాం అన్న కథ అది. వాట్ గ్రేట్ రైటింగ్, క్రియేటివిటీ, వాట్ గ్రేట్ రైటింగ్, ఇమాజినేషన్ ఎక్స్ట్రాడినరీ లెవెల్, వాట్ గ్రేట్ రైటింగ్. అండ్ అప్పట్లో ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్స్కి ఇంత పెద్ద ఛాలెంజ్, హ్యూజ్ టెక్నికల్ ఛాలెంజెస్. ఈ రోజుటికి మాయాబజార్ లాగా కొంతమందిని తీయమని చెప్పండి, అది వచ్చి దాదాపు 60 సంవత్సరాలు అయినట్టుంది. ఈరోజు చేయమని చెప్పండి, దానికి ఇంత గ్రాఫిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రాబబ్లీ 90%, 100%లో 10% చేయగలరు, మిగతా 90% చేయలేరు దాన్ని. సో what do you think that drive them? Passion. Only passion. Only passion drove that. సో ఇప్పుడు కూడా చాలామంది యంగ్ జనరేషన్స్ వస్తున్నారు అండ్ ఫెంటాస్టిక్ టాలెంట్ ఉంది. మీరు కూడా రీసెంట్గా డిజిటల్ ఆర్టిస్ట్లను అందరినీ కలిసినట్టున్నారు, వాళ్ళతో సరదాగా టైం గడిపారు. సో అంటే హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ డిడ్ యూ థింక్? ఇప్పుడున్న జనరేషన్ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ ఆర్టిస్టులు అవ్వాలనుకుని వాళ్ళకున్న ప్లాట్ఫామ్స్. నేను మొన్న కలిసింది ఈ యూట్యూబ్ పేజెస్, ఇన్ఫ్లుయెన్సర్, ఈ మేమ్స్ చేసేవాళ్ళని. యూట్యూబ్లో కొన్ని ఎడిటింగ్ ఉంటాయి ట్రోల్ చేయడానికి, కొన్ని హెల్తీగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ఎడిటింగ్ ఇంపాసిబుల్. చిత్తూరు కుర్రోళ్ళని ఒక అబ్బాయి ఉన్నారు, అతను తేజ ఆయన పేరు. ఈ సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాను జిన్నాలో. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్లో ఎడిటింగ్ చేసేది ఇంపాసిబుల్. నేను అసలు ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఇంత టాలెంట్ ఏంటి? సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇప్పుడు మేమ్స్ వస్తుంటాయి, వాళ్ళ క్రియేటివిటీ చూపించడానికి ఒక ప్లాట్ఫామ్ అది. ఎవరైనా బూతులు మాట్లాడగలరు, ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడగలరు, కానీ బ్యూటిఫుల్గా అందరినీ నవ్విస్తూ సెటారికల్గా వేసేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ చాలామంది చూపిస్తున్నారు అండ్ హ్యాట్స్ ఆఫ్. ఆ టాలెంట్ నాకు లేదు అండ్ అందుకే వాళ్ళందరినీ కలిసినప్పుడు ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. నేర్చుకోవడానికి చాలా ఉంది నేను ఇంకా. సో కమింగ్ టు జిన్నా, ప్లీజ్ టెల్ us one point థియేటర్స్కి డ్రైవ్ చేయడానికి. కామెడీ చెప్పారు, యాక్షన్ కామెడీ, యు ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. అండ్ వాట్ అబౌట్ ఫైట్స్ ఉన్నాయనేది తెలిసింది. సో దయ్యంతో ఫైట్స్ ఉండవు కదా, విలన్ ఉండాలి కదా. ఏమో, ఊరుకోండి, మీరు అబ్బాయిలను కొట్టడం మేము చూసాము. ఏమో లేదు,
రెగ్యులర్ ఫైట్స్ ఉన్నాయి, దెయ్యంతో ఫైట్ ఉందా, అసలు దెయ్యం ఉందా లేదా కూడా తెలియదు కదా. వీల్సి చెప్పారు కదా దయ్యం ఉంది అని. ఏమో తెలీదు, ఇప్పుడే ప్లేట్ మార్చేశారు మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తూ. బట్ ఇట్స్ ఓకే, October 21st ఎక్కువ దూరంలో లేదు కాబట్టి కామెడీని ఎంజాయ్ చేస్తూ మీరు ఇచ్చే సస్పెన్స్లను కూడా యాక్సెప్ట్ చేస్తూ ఓపెన్ మైండెడ్తో సినిమాకి వెళ్తాము. అండ్ డెఫినెట్గా విష్ణు గారు, దిస్ షుడ్ బి అ గ్రేట్ సక్సెస్ టు యూ. అండ్ అలాగే ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ వరుస పెట్టి సినిమాలు తీయాలి అనేసి మంచి మంచి మీరు అన్నట్టుగా అలాంటి ప్యాషన్తో అలాంటి క్రియేటివిటీతో యూ షుడ్ మేక్ అండ్ డూ మూవీస్. All the best for you and thank you so much. Thank you. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.